ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని ద్వితీయ స్కందంలోని వ్యాసుని యొక్క జననం గురించి తెలుసుకుందాము. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది చాలా ఉందని ముందు అసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా, ఆవిడ శంతన్ మహారాజును వివాహం చేసుకుంది అన్నావు, కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి పోనీ? అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి యొక్క పుట్టుక, వేదవ్యాసుడి యొక్క పుట్టుక విస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయన అని శౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గీ ప్రధాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాచ్చితార్థ ప్రధాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాల ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఇప్పుడు వ్యాసుని యొక్క జననం గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు, చేదీ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానము అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటూ ఉన్నారు. ఒకనాడు ఋతుస్నాతక అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనసంతా గిరిక సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనం అయ్యింది. వృథా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు. ఋతుకాలము దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని మక్కున కరుచుకొని ఆకాశంలోకి బాణములా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగా ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంబరములో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు 2 ఎటువి అటు వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది. ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా? హాత్తేరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపొట్లము కంటబడింది. ఒక్క ఉదుటున వెళ్ళి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు బిత్తరపోయాడు. పరుగున వెళ్ళి తమ ప్రభువు దాశరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళీ రంగుకి నలుపే గాని అందములో అప్సరస. మత్స్య గర్భము నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంత దాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం ఆగాడు. అంతే, ఒక మహాముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కథ తర్వాత చూద్దాము. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం, అందుకనే అడుగుతున్నాను. శాప విముక్తి అయ్యిందా? అయితే ఎలా అయ్యింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు. అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్నమాట నిజమే, మళ్ళీ మర్చిపోతాము.
టూకీగా చెప్పేస్తాను వినేయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళావేళ్ళ పడింది, బతిమాలింది, శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాపమోక్షము, మళ్ళీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది, నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనమయ్యింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ ప్రధాన కథలోకి వద్దాము. మత్స్యగంధి దాశరాజు గారి ఇంట ఎదుగుతుంది. రూప యౌవనవతి అయింది. ఒక రోజున మధ్యాహ్నం యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాశరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాశరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతుంది. ఆమె నవయౌవనం పరాశరుని ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగము మునీశ్వరుని ఉక్కిరిబిక్కిరి చేయాయి. దైవయాగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా సృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ ఒయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీవు కూడా మన్మదవీకారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు. నీకు ఈ అనాగరిక అనార్య చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు. నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరశురాముడికి ఇవేమీ వినిపించడం లేదు. ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసమం అనుకుంది. నా చెయ్యి పట్టుకొని నదిలో పడిపోతాడు ఖాయమనుకుంది మహాముని. కొంచెం సేపు మనస్సు చిక్కబెట్టుకో, ఆవలి ఒడ్డున చేరుని దగ్గరకు వచ్చేశాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువున వణికిపోతుంది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరము చేపల కంపు నీకు అసహ్యం వేయడం లేదు. సమాన రూపులకు కామ సంయోగము సుఖావాహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశక్తితో యోజన గ్రంథిని చేరాడు. తనవంతా కస్తూరి పరిమళం. యోజన దూరము గుమగుమలాడింది. కామతురుడై కుడి చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు ఒక్కతొడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర లోకం చూస్తుంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని గదా ఏర్పాటు. పశుధర్మో నమే ప్రీతిం జనయత్తతి దారుణ ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి యామిని. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను. శరీరంలో మార్పులు వస్తే ఓసి భేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేను ఇస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ సంగతి తెలియకూడదు. నా కన్యత్వం చెడకూడదు. అన్ని విధాల నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యౌవనము, ఈ పరిమళము శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి, తదాస్తు. విష్ణువంశతో కొడుకు పుడతాడు. ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల ఒయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు, ఇదేదో దైవ నియోగం. అది దురతిక్రమం. అందుకే ఇంతగా కామవివశుణ్ణి అయ్యాను. సరే, మహా తేజస్వి నీకు బిడ్డడవుతాడు. వేదాలను విభజించి, పురాణాలు రచించి కీర్తి ఘటిస్తాడు. యోజనగంధి భయాలు తొగిలిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్లో కరిగిపోయింది. ఆనందపరవశ్యంలో ఉన్న యోజనగంధికి వీడుకోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సంధ్యోగర్భం పుత్తజననం. రంగుకి నలిపే అయిన ముమ్మూర్తులు ముని తేజస్సు విష్ణువంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకి వెడుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పనిపడ్డప్పుడు నన్ను స్మరించు, వచ్చి వాల్తాను. చింతించకు. శుభం అంటూనే వెనుతిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలి గట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ఈ విధంగా వ్యాసుని యొక్క జననం గురించి తెలుసుకున్నాము. రేపటి వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాం.